వాక్యాన్ని వినాలని హృదయపూర్వకంగా మరొకసారి అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా క్రీస్తునందు మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఏంటనే విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రాస్తాడు, మనకు తెలుసు. ఈ ఎఫెసీయుల ఈ పత్రికలో మొత్తంగా మనకి కనబడే విషయం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వీరు జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటది. దానికోసము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని ఎడల ఎలా భయము భక్తి కలిగి జీవించాడో ఎంతో స్పష్టంగా ఈ యొక్క పత్రికలో మనకి కనబడుతుంది. ప్రభువారు ఎలాగైతే దేవునికి భయపడి, లోబడి, గౌరవిస్తూ తన యొక్క జీవితంలో దేవుని మహిమపరిచాడో, అలాగనే మనుషులందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలని, భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రేమతోటి వారు జీవిస్తూ దేవుని ఎడల భయము భక్తి కలిగి జీవిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారో బైబిల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఏంటి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు? ఎన్నోసార్లు మనం ఈ మాట చదువుకున్నాం, కానీ అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే పెద్దగా మనకి అర్థం కాదు. కానీ కొంచెం మనసు పెట్టి పరిశీలనాత్మకంగా ప్రతి లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు ద్వారా పరలోకం నుంచి మరి ముఖ్యంగా క్రైస్తవులైన పరిశుద్ధులైన దేవుని పిల్లలకు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయో ఇక్కడ మనకు కనబడతాయి. ఈ పత్రిక రాసిందే మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. విశ్వాసులైన వారికి పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఏంటి ఆ శుభము అంటే, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి మనందరికీ కూడా అనుగ్రహించబడ్డాయి. ఈ యొక్క ఎఫెసీ పత్రికలోనే 22 ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకు కనబడతాయి. ఒకవేళ ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చూస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ముందుగా. తర్వాత ఉన్న టయాన్ని బట్టి మనం దాన్ని వివరించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ ఎఫెసీ పత్రికలో మనకి 22 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ 22 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటంటే, మొదటి అధ్యాయము మొదటి వచనములో ఉన్న ఆశీర్వాదం, మనము క్రీస్తు యేసునందు ఉన్నవారము. మొదటి అధ్యాయము 3వ వచనములో క్రీస్తునందు దీవించబడిన వారము. మొదటి అధ్యాయము 3వ వచనములో క్రీస్తునందు దీవించబడిన వారు. మొదటి అధ్యాయము 4వ వచనములో
ఆయన యందు ఏర్పరచుకొనబడిన వారం. మొదటి అధ్యాయము 4వ వచనములో ఆయన యందు ఏర్పరచుకొనబడిన వారం. మొదటి అధ్యాయం 5వ వచనములో క్రీస్తునందు కృప పొందిన వారం. మొదటి అధ్యాయం 5వ వచనంలో క్రీస్తునందు కృప పొందిన వారం. మొదటి అధ్యాయము 6వ వచనంలో ఆ ప్రియుని యందు స్వీకరించబడిన వారం. మొదటి అధ్యాయం 6వ వచనములో ఆ ప్రియుని యందు స్వీకరించబడిన వారం. మొదటి అధ్యాయము 7వ వచనములో క్రీస్తునందు విమోచింపబడి క్షమించబడిన వారం. మొదటి అధ్యాయం 7వ వచనములో క్రీస్తునందు విమోచింపబడి క్షమించబడిన వారం. మొదటి అధ్యాయము 9వ వచనములో దేవుని చిత్తము తెలియజేయబడిన వారం. మొదటి అధ్యాయం 9వ వచనములో దేవుని చిత్తము తెలియజేయబడిన వారం. మొదటి అధ్యాయము 10వ వచనములో సమస్తమును క్రీస్తునందు కేంద్రీకృతమై ఉన్నవి. మొదటి అధ్యాయము 10వ వచనములో సమస్తమును క్రీస్తునందు కేంద్రీకృతమైనవి. మొదటి అధ్యాయము 11వ వచనములో క్రీస్తునందు స్వాస్థ్యము. మొదటి అధ్యాయం 11వ వచనములో క్రీస్తునందు స్వాస్థ్యము. మొదటి అధ్యాయము 12, 13 వచనాల్లో క్రీస్తునందు మహిమపరచబడటం. మొదటి అధ్యాయము 12, 13 వచనాల్లో క్రీస్తునందు మహిమపరచబడటం. మొదటి అధ్యాయము 15వ వచనములో క్రీస్తునందు విశ్వాసం. మొదటి అధ్యాయము 15వ వచనములో క్రీస్తునందు విశ్వాసం. మొదటి అధ్యాయము 17వ వచనములో ఆయన యందు జ్ఞానము. మొదటి అధ్యాయము 17వ వచనములో క్రీస్తునందు జ్ఞానము. మొదటి అధ్యాయము 18వ వచనములో క్రీస్తునందు నిరీక్షణ. మొదటి అధ్యాయము 18వ వచనములో క్రీస్తునందు నిరీక్షణ. మొదటి అధ్యాయము 19, 20 వచనాల్లో క్రీస్తునందు శక్తి. మొదటి అధ్యాయము 19, 20 వచనాల్లో క్రీస్తునందు శక్తి. రెండో అధ్యాయము 5, 6 వచనాల్లో క్రీస్తునందు బ్రతికింపబడ్డాం. రెండో అధ్యాయము 5, 6 వచనాల్లో క్రీస్తునందు బ్రతికింపబడ్డాం. రెండో అధ్యాయము 10వ వచనంలో క్రీస్తునందు సృష్టింపబడిన వారము. రెండో అధ్యాయము 10వ వచనములో క్రీస్తునందు సృజించబడిన వారం. రెండో అధ్యాయము 13వ వచనములో క్రీస్తునందు సమీపస్తులుగా చేయబడిన వారం. రెండో అధ్యాయము 13వ వచనంలో క్రీస్తునందు సమీపస్తులుగా చేయబడిన వారం. రెండో అధ్యాయం 21వ వచనములో క్రీస్తునందు ఎదుగుచున్న వారం. క్రీస్తునందు ఎదుగుచున్న వారం. రెండో అధ్యాయం 21వ వచనములో. రెండో అధ్యాయం 22వ వచనములో క్రీస్తునందు కట్టబడిన వారము. రెండో అధ్యాయము 22వ వచనములో క్రీస్తునందు కట్టబడిన వారం. మూడో అధ్యాయము 6వ వచనములో క్రీస్తు ఆయన వాగ్దానములో పాలివారం. మూడో అధ్యాయము 6వ వచనములో క్రీస్తు ఆయన వాగ్దానములలో పాలివారం. మూడో అధ్యాయము 10, 11 వచనాల్లో దేవుని జ్ఞానము క్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది. మూడో అధ్యాయము 10వ వచనం, 11వ వచనములో దేవుని జ్ఞానము క్రీస్తునందు ప్రత్యక్షపరచబడింది. మూడో అధ్యాయము 12వ వచనములో క్రీస్తు ద్వారా ధైర్యమును ప్రవేశమును కలిగింది. మూడో అధ్యాయము 12వ వచనములో క్రీస్తు ద్వారా ధైర్యమును ప్రవేశమును కలిగింది. ప్రియ దేవుని సంగమా, ఇంతవరకు మనం చూసిన ఆ యొక్క వాక్య సందేశాలలో ప్రతిదీ కూడా మనకి క్రీస్తునందు ఎన్ని ఆశీర్వాదాలు తండ్రి అయిన దేవుడు మనకి అనుగ్రహించాడు విషయాలని మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలుగా మనకు కనబడుతున్నాయి. నిజానికి 31st నైట్, డిసెంబర్ 31st నైట్ వాగ్దానాలలో ఇవన్నీ రాసుకోవాలి.
ఎందుకంటే క్రైస్తవులకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు పరలోకం నుంచి అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, మొదటి అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రైస్తవులకు, విశ్వాసులకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తే, మనమేమో ఆ 31st నైటు ఎలాంటి ఆశీర్వాదాలు, వాగ్దానాలను మనం ప్రింట్ చేసి పంచుకుంటాము? అవన్నీ కూడా ఇశ్రాయేలు జనాంగానికి భూ సంబంధమైన ఆశీర్వాదాలను ప్రింట్ చేసి పంచుకుంటాం. అట్టని భూ సంబంధమైనవి దేవుడు ఇప్పుడున్న విశ్వాసులకి, క్రైస్తవులకి ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. అవన్నీ కూడా సమాధి వరకే మనకు ఉపయోగపడతాయి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఈ లోకంలోను, పరలోకంలో కూడా మనం జీవించడానికి, మరి ముఖ్యంగా తండ్రితో ఉండటానికి మనకి అవన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి, ఏ ఆశీర్వాదం కోసం మనం ఎదురు చూడాలి? కాబట్టి ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా మనం ఎలాంటి స్థితిలోంచి ఎలాంటి స్థితిలోకి వచ్చామో కూడా ఆలోచించుకోవాలి. అయితే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే, మన జీవితాలు దేవునికి ఎంత అనుకూలంగా ఉండాలి? మన జీవితాలు దేవునికి ఎంత అనుకూలంగా ఉండాలి? నిజంగా ప్రతి క్రైస్తవుడు, దేవుని కుమారుడు, కుమార్తె దేవుని ద్వారా ఆశీర్వదించబడాలనే కోరుకుంటాం. దేవుని చేత మనం ఆశీర్వదించబడాలి కూడా. దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది కాబట్టే మనం చక్కగా బ్రతకగలుగుతున్నాం, జీవించగలుగుతాం. మరి అలాంటప్పుడు ఆ ఆశీర్వాదం, ఆ కృప మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలి? 5వ అధ్యాయము 22వ వచనములు మనందరికీ తెలిసిన మాటలు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చేత ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక భర్త, ఒక భార్య ఎలా ఉండాలి? మనందరి కుటుంబాల్లో భార్యాభర్తలుగా ఉంటున్నాం. కానీ ఆ కుటుంబం నిజంగా దేవుని చేత వాక్యంతో కట్టబడుతుందా? క్రీస్తునందు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మన కుటుంబానికి వస్తానే లేదని విషయం మనకు అర్థం కావాలంటే, ముందు మన స్థితిగతులేంటో మనకు తెలియాలి. మనం ఏ స్థితిలో ఉన్నాం? దేవుని చేత ఉమ్మి వేసుకునే స్థితిలో ఉన్నామా? దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమయ్యే స్థితిలో ఉన్నామా? దేవుని చేత ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నాం. ఈ ఒక పత్రికలోనే మనం 22 ఆశీర్వాదాలను చూసాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అవన్నీ కూడా క్రీస్తునందు ఉన్నవారికే. అవన్నీ కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలను చూసాం. అయితే నిజంగా ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ప్రభువునకు వలె అంటే ప్రభువారికి మనం ఎలా లోబడి ఉంటామో, దేవునికి మనం ఎలా లోబడి ఉంటామో అలా లోబడి ఉండాలనే అర్థము. అది కరెక్టే. ప్రభువునకు వలె ఎలా లోబడి ఉండాలంటే, మనము ప్రభువారికి లోబడి ఉండినట్టుగానే దాంట్లో మనము చాలా ఫెయిల్ అవుతా ఉంటాం. వేషధారిలాగా బ్రతుకుతుంటాం. అందుకని దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా లోబడి ఉన్నాడో, తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా లోబడి ఉన్నాడో, అలా ప్రతి భార్య కూడా భర్తకు అలా లోబడి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఇక్కడ భర్త మంచోడా, చెడ్డోడా, ఈ విషయాలను పక్కన పెట్టేసేద్దాం కొంతసేపు. ఎందుకంటే అక్కడ ప్రస్తావించబడిన దాని గురించి మనం మాట్లాడకూడదు. మంచివాడు కాకపోయినా సరే లోబడి ఉండాలని కిందకెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. వీలైతే ఒకసారి కంటిన్యూగా చదువుదాం. టైం అయిపోతుంది కాబట్టి. ఎందుకంటే ప్రతి భార్య ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, నా భర్త మంచివాడు కాదనే కంప్లైంట్ ఇస్తుంది. ప్రతి పురుషుడు కూడా నా భార్య మంచిది కాదని, ప్రతి భర్త కూడా
నా భార్య మంచిది కాదని సేమ్ భార్య కూడా భర్త మంచివాడు కాదని. ఇలాంటి స్టేట్‌మెంట్‌లే ఇస్తారు కాబట్టి, క్రైస్తవులైన తర్వాత వారిని మనం శరీర రీతిగా ఎరగకూడదని అపోస్తలులందరూ కూడా చెప్పిన మాట మనకు జ్ఞాపకమే కదా! ఒకసారి చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన రెండో పత్రిక సారీ కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5దో అధ్యాయము క్రైస్తవులైన తర్వాత మనము మనుషులను కుటుంబ సభ్యులైనా సరే, సంఘస్థులైనా సరే, సమాజంలో ఉన్నవారైనా సరే, మనం ఎలా చూడాలంటే వారిని 5దో అధ్యాయం 16వ వచనములో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము. ఎందుకు శరీర రీతిగా ఎరగకూడదంటే, శరీర రీతిగా మనం మనుషులను ఎరిగి ఉంటే, జ్ఞాపకం పెట్టుకుంటే, వాళ్ళు చేసే తప్పులన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని మనం క్షమించడం చాలా కష్టంగా ఉంటది. మనం క్షమించలేం. మనం చాలా హర్ట్ అవుతూ ఉంటాం. వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు. అలాంటప్పుడు వారిని మనం శరీర రీతిగా చూడకుండా, ఆత్మ సంబంధుల్లాగా చూసామనుకోండి, వాళ్ళు చేసే ప్రతి తప్పు కూడా మనకి ఎలా కనపడుతుందంటే, పాపం తెలియక చేశారేమోలే, తెలియక నోరు జారారేమోలే, తెలియక ఈ యొక్క పాపపు కార్యక్రమాలు చేశారేమోలే, తెలియక, తెలియక అని ఆ విషయాల్లో మనం వాళ్ళని క్షమించటానికి మనకొక మంచి సుగుణం వస్తది. ఎందుకంటే, మన ప్రభువారు కూడా మనల్ని అలాగనే క్షమించాడు. మన ప్రభువారు క్షమించాడు కాబట్టే పేతురు గారు వచ్చి ప్రభువారిని అడిగినప్పుడు, "నాయనా నా సహోదరుని ఎంతవరకు క్షమించాలంటే నువ్వు చనిపోయిన దాకా క్షమిస్తూనే ఉండాలి." క్షమించటం అనేది ఆ గుణం అనేది మనకి అలవాటైపోవాలి క్రైస్తవులకి. అప్పుడే క్రీస్తునందు మనకి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా దేవుని యొద్ద నుంచి మనకొస్తుంది. క్షమించే గుణం మనకు లేకుండా దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రావాలని మనం ఎంత ప్రార్థన చేసినా సరే అవేవి మనకు రావు. అవన్నీ రాకుండా అడ్డుగా ఉంటున్నది మనకు క్షమించే గుణం లేదు కాబట్టి. అందుకే మనుషుల్ని ఎవరిని కూడా మనము మనుషు రీతిగా ఎరగకూడదు. క్రైస్తవులైన తర్వాత ఆత్మ సంబంధులుగా మనం మార్చబడ్డాము కాబట్టి, మనం ఎవరిని చూసినా సరే ఆత్మ సంబంధులుగానే చూడాలి. ఎందుకంటే మన ప్రభువారు అలాగనే చూస్తున్నాడు మనల్ని. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎఫెసీ పత్రిక 5దో అధ్యాయం 22 నుంచి ఒకసారి కంటిన్యూగా చదువుతాను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా తెలుసు. అయితే కేవలం ఆ మాటలు తెలియటం మాత్రం కాదు కానీ, ఆ మాటల్లోని శక్తిని, ఆ మాటల్లోని భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువారు సంఘములో చేర్చబడిన మనందరి విషయాల్లో అది ఎంత కళంకమైన, ఎంత దోషమున్నా, ఎంత పాపమున్నా దానంతటిని కూడా ఆయన తన రక్తంతో కడిగి మనందరికీ కూడా ప్రతి దినము వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు. ముందుగా అయితే మనం బాప్తిసం పొందినప్పుడు మన ప్రతి పాపాన్ని తన రక్తంతో కడిగి, తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయమందు, అసమయమందు కూడా వాక్యముతో మనకి ఉదక స్నానం చేపిస్తూనే ఉన్నాడు. వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడు కాబట్టి మనము పరిశుద్ధపరచబడ్డాము. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము కాబట్టి అలా పరిశుద్ధులుగానే మనం బ్రతకాలంటే ప్రతిరోజు వాక్యముతో మనకి ఉదక స్నానం అవసరం. ప్రతిరోజు. 1, 2 రోజులు స్నానం చేయకపోతే మన పక్కన ఎవరు కూర్చోలేరు.
ఒకటి 2 రోజులు మనం బ్రష్ చేయకపోతే మనం మాట్లాడితే అందరూ పారిపోతారు. మరి ఇంత కంపు కొట్టే జీవితానికి ప్రతిరోజు వాక్యముతో మనకు ఉదక స్నానం లేకపోతే, అందుకే ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, చదవాలి, ప్రకటించాలి. అప్పుడే మన జీవితము దేవునికి అనుకూలంగా మార్చబడుతుంది. అప్పుడే మనం ఆటోమేటిక్‌గా శరీర సంబంధులుగా ఆ జీవితంలో నుంచి ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. ఎందుకు మనం బాప్తిసం పొందిన తర్వాత కూడా ఇంకా శరీర సంబంధులుగా ఉంటున్నామంటే ప్రతిరోజు మనకు వాక్యముతో ఉదక స్నానం లేదు. ప్రతిరోజు వాక్యముతో మనకి ఉదక స్నానం జరుగుతుందనుకోండి, ప్రతిరోజు వాక్యంతో మనం స్నానం చేయబడుతూ ఉంటే ప్రతి మలినం కూడా పోతుంది. మనలో ఉన్న ఈ యొక్క శరీర సంబంధమైన ప్రతి మలినం పోతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా తెలియకుండా మనము ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. ఇప్పుడు ప్రతి భర్త తన భార్యను ఖచ్చితంగా 100% ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో, అలా ప్రతి పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. మంచిదా, చెడ్డదా పక్కన పెట్టేసాడు. మంచిదని, చెడ్డదని కాదు. చెడ్డదైనా సరే ప్రేమించాలనే చెప్పాడు ఇక్కడ చదివిన వాక్య భాగం. ఏ భర్త మంచివాడు కాదు, ఏ భార్య మంచిది కాదు. అయినా సరే అది శరీర సంబంధులుగా ఉన్నప్పుడు. కానీ ఆత్మ సంబంధులుగా మార్చబడిన తర్వాత ప్రతి భార్య కూడా ఎలా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడి ఉండాలో అలా లోబడి ఉండాలి ప్రతి భార్య కూడా. అలాగనే ప్రతి పురుషుడు కూడా తన భార్య మంచిదైనా చెడ్డదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో ప్రతి పురుషుడు కూడా భార్యని అలా ప్రేమించాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఇంత గొప్పగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు ఎలా పెరుగుతారండి? ఆ కుటుంబంలో పిల్లలు భార్య, భర్త కుటుంబం అంతా కూడా ఇంత గొప్పగా బ్రతుకుతున్నప్పుడు ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదించబడిన కుటుంబం అండి. భర్త ఒక మాట అంటే భార్య ఒక మాట అని, భార్యాభర్తలిద్దరూ తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు ఒక మాట అని, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఆ కుటుంబం వాక్యముతో ఉదక స్నానం చేయబడుతున్న కుటుంబమేనండి. వాక్యం అనేది మందండి. ఆ వాక్యం అనేది మందైతే, ఆ వాక్యం అనే మందు ప్రతిరోజు మన శరీరంలోకి వెళుతుంటే, ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి లోపం సరిజేయబడుతుంది. అఫ్‌కోర్స్ ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది. ఏంటంటే, కొన్ని కొన్ని మందులు మనం కంటిన్యూగా వాడినప్పుడు, ఆ మందులు మనకు పనిచేయవు. డాక్టర్లు చెబుతారు, ఇక వీళ్ళకి మందులు పనిచేయవు. అంటే అర్థమేంటి? ఎన్ని మందులేసినా ఉపయోగం లేదు. వీళ్ళు చావుకు సిద్ధమయ్యారు. హాస్పిటల్‌లో ఉంచే బదులు ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. అది ఏ స్టేజి? చివరి స్టేజ్. ఇక బాడీలోకి ఎలాంటి మందులు వెళ్ళినా సరే, ఆ మందులు బాడీ స్వీకరించలేదు. ఆ మందులకున్న పవర్ బాడీ తట్టుకోలేదు కాబట్టి, ఇక ఈ మందులు పనిచేయవు. ఇక మందులు పనిచేయవు అంటున్నామంటే అర్థమేంటి? వీళ్ళు మరణానికి సిద్ధపడ్డారని అర్థం. ఇప్పుడు వాక్యము మనకు పని చేయటం లేదంటే అర్థమేంటి? ఒకవేళ మనము మరణానికి సిద్ధంగా ఉన్నామేమో అర్థం చేసుకోవాలి. పాతాళానికి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నామేమో అర్థం చేసుకోవాలి. పాతాళానికి ఒకవేళ మనం ఇంకా సిద్ధపడలేదు, మరణానికి ఇంకా మనం సిద్ధపడలేదంటే, వాక్యము మనకి ఉదక స్నానం చేపిస్తున్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిజేసుకుంటూ పోతుంది. అలాంటప్పుడు మనకుండాల్సిన మంచి లక్షణం ఏంటంటే, వాక్యం మనల్ని గద్దించినప్పుడు, వాక్యం గద్దించడం అంటే డైరెక్ట్‌గా పరలోకం నుంచి దేవదూత వచ్చి మనతో ఏం మాట్లాడదు కదా! మరి వాక్యం మనల్ని ఎలా గద్దిస్తుంది? ఎవరైనా సేవకుల ద్వారా, లేదంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది. వీడేంటి ఎప్పుడు నా తప్పుల గురించే మాట్లాడుతున్నాడని సేవకులు మనం ఎప్పుడు తిట్టుకోకూడదండి. అఫ్‌కోర్స్ కొంతమంది స్వార్థపరులైన సేవకులు ఒక మనిషిని టార్గెట్ చేసి మాట్లాడతారు. అది వాక్యానుసారం కాదు. అది 100% తప్పే. వాక్యం చెబుతున్న వారు ఎవరైనా సరే, తమ కళ్ళ ముందు ఉన్న ఆ ప్రజలకు ఉపయోగపడే, వారి ఆత్మ సంబంధమైన ఆశీర్వదించబడే విధంగా వాక్యం బోధించాలే తప్ప, ఎవరినో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, వారి టార్గెట్ అందరి మీద రుద్దకూడదు. ఆ అవగాహన ఖచ్చితంగా ప్రతి వాక్యం చెప్పే ప్రతి సేవకుడికి ఉండాలి. ఒకవేళ వ్యక్తిగతంగా తనతో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వ్యక్తిగతంగా తనతో మాట్లాడాలే గాని, మాట్లాడే ధైర్యం లేక సంఘములో టార్గెట్ చేసి వాక్యం చెబితే
అది వాక్యానుసారం కాదు. స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుంటున్నారు లేఖనాలను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, వాక్యం చెప్పేవారైనా, వినేవారైనా వాక్యం దగ్గర అందరూ సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది ఏముండదు దేవుని దగ్గర. ఎందుకంటే ఆ వాక్యము మనందరికీ మందే. మనం అందరము కూడా శరీర సంబంధమైన పాపాల్లోనే ఉన్నాము కాబట్టి అందరికీ వాక్యం చెప్పేవారికైనా, వినేవారికైనా సరే ఆ మెడిసిన్ అవసరం. ఆ మెడిసిన్ మన శరీరంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా సరిజేయబడతాం. అలా సరిజేయబడాలంటే ఖచ్చితంగా ఆ వాక్యానికి మనం లోబడాలి. ఆ వాక్యానికి మన హృదయంలో స్థానం ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం మనకు మందు. ఆ మందు వేసుకుంటేనే మనలో ఉన్న ప్రతి లోపం కూడా సరిజేయబడుతుందండి. అందుకే ప్రతిరోజు వాక్యాన్ని వినాలి, చదవాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. ఆత్మ సంబంధులుగా మార్చబడితే ఎవరి విషయాల్లో మనకి కోపతాపాలు ఉండవు. ఎవరు ఏది చేసినా క్షమిస్తాం. కారణం ఏందంటే వారు శరీర సంబంధులు, మనము ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు తెలియక తప్పులు చేస్తూనే ఉంటారు. ఆత్మ సంబంధులు ఆ తప్పులన్నీ క్షమిస్తూనే ఉంటారు. అదండి శరీర సంబంధులకి, ఆత్మ సంబంధులకు ఉన్న తేడా. పోనీ మనం కూడా ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నామనుకోండి, మరి మనం ఆత్మ సంబంధులుగా ఎప్పుడు మార్చబడతాం? ఆత్మ సంబంధులు అయిన వారికే ఇప్పటి వరకు మనం చూసిన ఈ ఎఫెసీ పత్రికలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి. మనం ఇంకా శరీర సంబంధులుగానే ఉంటే, మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఎలా వస్తాయి? అంటే మనకి ఇంకా మరి ఎక్కువగా అవసరం. ఏంటిది? వాక్యం. అంటే మరి ఎక్కువగా మనము ఆయన యొక్క సహవాసంలో బ్రతకాలి. ఆయనతో ఎక్కువగా మనం నడవాలి. ఆయనతో ఎక్కువగా మనము కలిసి బ్రతికితే ఆయన మనతో ఉంటాడు. అప్పుడు మనం ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. కానీ మనమేమో ఆయనతో సహవాసం చేసేది చాలా తక్కువ. లోకంతో సహవాసం చేసేది చాలా ఎక్కువ. అందుకే లోకంతో ఎక్కువ సహవాసం చేస్తాం కాబట్టి మనం శరీర సంబంధులుగానే మిగిలిపోతున్నాం. అట్లా కాకుండా ఆత్మ సంబంధులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నామనుకోండి, పరిశుద్ధులతో ఎక్కువ సహవాసం చేస్తున్నామనుకోండి, దేవుని సన్నిధిలో ఎక్కువ సహవాసం చేస్తున్నామనుకోండి, ఎక్కువగా ప్రార్థన చేస్తూ, ఎక్కువగా వాక్యం చదువుతూ, దేవునితో కలిసి మనం బ్రతుకుతున్నామనుకోండి, ఆటోమేటిక్‌గా తెలియకుండానే మన క్రియలు, మన ప్రవర్తన మారిపోతూ ఉంటాయి. అంటే అర్థమేంటి? మనము శరీర సంబంధమైన జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవితంలోకి మార్చబడుతున్నామని అర్థం. అలా మార్చబడుతున్నప్పుడు భార్యాభర్తలో గొడవలొస్తాయండి? అలా మార్చబడుతున్నప్పుడు ఏ భర్త కూడా భార్యని కొట్టడం, తిట్టడం చేయడు. ఎందుకంటే వాళ్ళు ఆత్మ సంబంధులు కాబట్టి. అదే విధంగా ఏ భార్య కూడా తన భర్త విషయంలో అనాలోచనగా, అసందర్భంగా ఏమీ మాట్లాడదు. అగౌరవంగా మాట్లాడదు. కారణం ఏందంటే ఆమె కూడా ఆత్మ సంబంధిగా మార్చబడింది కాబట్టి. తన భర్త మంచివాడు కాకపోయినా, చెడ్డవాడైనా, లోకంలో బ్రతుకుతున్నా సరే, తనను మార్చటం కోసము తను అన్ని విధాల ప్రభువారు ఎలాగైతే తండ్రికి లోబడ్డాడో, తన భర్తకు లోబడుతూనే ఉంటది. తను లోబడుతున్న ఆ యొక్క సహనాన్ని బట్టి తన భర్త ఖచ్చితంగా ఏదో ఒక రోజు మారతాడు. మొదటి పేతురు పత్రికలో 3 అధ్యాయంలో మనం అదే చూస్తాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎఫెసీ పత్రికలోని క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఆశీర్వాదాలు మనం పొందాలంటే ఖచ్చితంగా ప్రతి భర్త, ప్రతి భార్య వారిరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవుని యెడల భయము, భక్తి కలిగి బ్రతికితే ఆ కుటుంబం అంతా కూడా క్రీస్తునందు ఉన్న కుటుంబం అవుతుంది. ఆ క్రీస్తునందు ఉన్న కుటుంబము ఇలాంటి ఆశీర్వాదాలు పొందుతాయి. ఇలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనం పొందాలంటే మన జీవితం ఖచ్చితంగా దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రతి భర్త, ప్రతి భార్య ఇచ్చే కంప్లెయింట్ నా భార్య మంచిది కాదు, నా భర్త మంచివాడు కాదని. మంచివారు కాదంటున్నారంటే వారు ఇంకా శరీర సంబంధులుగా ఉన్నారు. నువ్వైనా ఆత్మ సంబంధిగా మారు ముందు. ముందు నువ్వు మారితే, నువ్వు ఆత్మ సంబంధిగా మారితే ఖచ్చితంగా వాళ్ళు చేసే తప్పులు క్షమిస్తావు. నిన్ను బట్టి వాళ్ళు మారటానికి అవకాశం ఉంటది. అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. దానికోసమే ఇక్కడ ఒక కుటుంబాన్ని గురించి చెప్పటానికి ఎవరిని తీసుకొచ్చి పెట్టాడండి? పరిశుద్ధాత్ముడు మనకి ఎవరిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు? 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి నుండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు.
క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. చూడండి, ఒక సంఘానికి క్రీస్తు ప్రభు వరకున్న బంధాన్ని తీసుకొచ్చి మనకు చూపిస్తున్నాడంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? భార్యాభర్తలారా మీరిద్దరు కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి అని అర్థం. ప్రభువారు సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్తంతో పాపాలన్నిటిని కూడా కడిగాడు సంఘంలో చేర్చబడిన వారి గురించి. అందుకే అప్పుడప్పుడు సంఘాల్లో చేర్చబడ్డ వారి యొక్క సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. మన సంఘాలు అలాంటి సాక్ష్యాలు ఏమి ఉండవు, కానీ నిజంగా ఆ సాక్ష్యాలు ఏంటంటే ఇంత దుర్మార్గుల వీళ్ళు ఎలా మార్చబడ్డారు, ఇంత భయంకరమైన జీవితాన్ని జీవించిన ఇంత నరహంతకులు కూడా మారిపోయారు. కారణం వాక్యానికి ఉన్న శక్తి. అలాంటి వాళ్ళే మారారు, కానీ వేషధారులు మాత్రం 100% ఎప్పుడూ మారరండి. వేషధారులు ఎప్పుడూ మారరు. ఒక 2 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఊహించేస్తానండి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు అనగానే లూకాసు వార్తల 15వ అధ్యాయంలో మనకి చిన్నవాడినే చూస్తాం. కానీ చిన్నవాడు తండ్రి సహవాసం నుంచి దూరం అయిపోయి వెళ్ళిపోయినా సరే పశ్చాత్తాపపడి మరలా తండ్రి యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ తండ్రి దగ్గరే ఉన్న వేషధారి అయిన కుమారుడు మాత్రము తనే తప్పిపోయాడు. తండ్రి మనసు ఎరగలేదు తండ్రి యొద్ద ఉండి కూడా. అంటే అక్కడ తప్పిపోయింది ఎవడు? పెద్ద కుమారుడే. అంటే ప్రియ దేవుని సంగమా, ఎప్పుడు కూడా మనము నేను బాగున్నానని అనుకోకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఓ సుంకరి పరిచయులు ఉంటారు, ప్రార్థన చేస్తారు దేవునికి, మనకు తెలుసు. సుంకరి తనేంటో, తను ఎక్కడున్నాడో, తన స్థితిగతులు ఏంటో తెలుసు కాబట్టి, నాయనా తండ్రి నన్ను క్షమించమని పరలోకం వైపు ఆకాశం వైపు కన్నులెత్తటానికి కూడా ధైర్యము చాలక మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను పాపినని. కానీ అదే స్థానంలో ప్రార్థన చేస్తున్న పరిచయుడు మాత్రం తను ఎంతో గొప్పవాడిగా ఫీల్ అయ్యాడు. నేను ఉపవాసాలు ఉంటున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, చాలా గొప్పలు ఫీల్ అయ్యాడు. నువ్వు ఇస్తే దేవుడు వాటిని తీసుకోడు. ముందు నువ్వు నచ్చాలి. ప్రారంభం నుంచి కూడా దేవుడు చూసేది అదే. నువ్వు నచ్చితేనే నీ అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. కయ్యను హేబెలు విషయంలో కూడా అదే చూస్తాం మనం. నువ్వు నచ్చకుండా నీ దగ్గర నుంచి ప్రార్థన గాని జిహోఫలము కానీ ఏది దేవుడు స్వీకరించడు, నీ కానుక కూడా స్వీకరించడు. ముందు నువ్వు నచ్చాలి. ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తుంది? మనము వేషధారులుగా ఉన్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏదైనా మాట్లాడాల్సి వస్తే అవతల వాళ్ళ గురించి గంటల తరబడి మాట్లాడతాం. వాళ్ళు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని. మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతున్నాయా? మనలో ఉన్న లోపాలు మనకేమైనా అర్థమవుతున్నాయండి? ఒకసారి ఆలోచించండి. అవతల వాళ్ళ గురించి చెప్పమంటే అనర్గళంగా తడబడకుండా మాట్లాడేసేస్తాం. అదే మన గురించి చెప్పమంటే, ఒకసారి నీ తప్పులన్నీ నేను రాసుకుంటాను ఒకసారి చెప్పన్నాం అనుకోండి, ఎన్ని తప్పులు చెప్పగలుగుతామండి మనం? అదే వేరే వాళ్ళ తప్పులు చెప్పమంటే నాన్ స్టాప్ ఒక 100 చెప్పేస్తాం. అదే మన తప్పులు చెప్పాలంటే నోరు పెగలదు, నోట్లోంచి మాట రాదు. కారణం ఎందుకంటే మనం చాలా భక్తి పరులాగా ఫీల్ అయిపోతాం, పరిసైడు లాగా. ఆ పరిసైడు జీవితం మనందరిలో ఉంటదండి. ఆ పరిసైడు జీవితం పక్కన పెట్టేసి సుంకరి వలె హృదయపూర్వకంగా, హార్ట్‌ఫుల్ గా ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వారు అవతలి వాళ్ళ తప్పులను ఎత్తి చూపించరు. వీలైతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు. వీరైతే ఆ సమస్య నుంచి వాళ్ళు పరిష్కరించబడటం కోసం వారికి వాక్యాన్ని బోధిస్తారు. వాక్యంతో సరిచేస్తారు. వాళ్ళని సంఘంలో, సమాజంలో ఎత్తి చూపిస్తూ ఒక నేరస్తులాగా నిలబెట్టరు. కుటుంబంలో కూడా నేరస్తులాగా నిలబెడితే కుటుంబం నుంచి దూరం అయిపోతారు. సంఘంలో నేరస్తులాగా చూపిస్తే సంఘాన్ని నుంచి దూరం అయిపోతారు. సమాజంలో వాళ్ళు నేరస్తులాగా చూపించడం వలన సూసైడ్ చేసుకుంటున్నారండి. వీలైతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళని సరిచేయాలి వాక్యంతోటి. ఎందుకంటే వాక్యం ఎవరినైనా సరిచేస్తుంది. కాకపోతే చెప్పేవాడు సరిగ్గా చెప్పాలి. రోగానికి మందేస్తే రోగం తగ్గుతుందండి, మనకు తెలుసు. అయితే ఆ రోగము
ఏంటో పరీక్ష చేసి దానికి సరైన మందిస్తేనే ఆ రోగం తగ్గిద్ది. సరైన మందు ఇవ్వకుండా ఏదో ఒక మందనేసి ఇంకొక రోగానికి వేరే మందేసామనుకోండి, ఆ రోగం తగ్గిద్దా? రోగం పెరిగిద్ది. వీలైతే పేషెంట్ చనిపోతాడు. ఇక్కడ వాక్య విషయంలో జరుగుతుంది కూడా అదే. బైబిల్ ఇలా రాయబడిందని నీకు నచ్చిన ఏదో 4 రిఫరెన్స్‌లు చెప్పేసి వాళ్ళ మీద రుద్దేసావనుకోండి, ఆ వాక్యం వాళ్ళేం పని చేయదు. అందుకే సేవకులు వాక్యం చెప్తున్నా సరే, సంఘస్థుల్లో ఆ మాటలు ఫలించటం లేదు. ఆ మాటల వల్ల వాళ్ళలో మార్పు రావట్లేదు. మారు మనసు రావట్లేదు. కారణం సరైన మందివ్వటం లేదు డాక్టర్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రతి విషయాల్లో లోపాలున్నాయి కాబట్టి మనం అందరం గూడా బైబిల్ దగ్గర చిన్నవారమే. ఎంత చిన్నవాళ్ళమంటే స్కూల్‌కెళ్ళే పిల్లవాడి కంటే మరీ చిన్నవాళ్ళు. బైబిల్ దగ్గర అందరూ గూడా నిరంతర విద్యార్థులే. ఒక విద్యార్థిలాగా బైబిల్ దగ్గర మనం ఎప్పుడు కూడా మోకాళ్ళేసి వాక్యం నేర్చుకుంటే, మనం జీవితాలు మార్చబడతాయి. సంఘాన్ని గూడా సంఘంలో చేర్చబడ్డ వారందరిని కూడా మారుస్తాం. అప్పుడు మనమందరం గూడా ఆత్మ సంబంధులుగా మార్చబడతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఎవరికి వాళ్ళు సెల్ఫ్‌గా నేను మహాపరిశుద్ధుడిని, నా అంత భక్తిపరులు లేడనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి. మనిషిలో ఉన్న లోపాలను చూడకండి. ఆ మనిషిలో ఉన్న లోపాలను సరిజేయటానికి వీలైతే వాక్యం చెప్పండి, లేదైతే ప్రార్థన చేయండి. అంతేగాని ఆ తప్పులు మాత్రం ఎత్తి చూపించకండి. అలాంటి మంచి సుగుణం మనం కలిగుండాలని, అది మన ప్రభువారు చేసి మనకు చూపిచ్చాడు. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మనకు కనపడేది. నాకు చాలా ఇష్టమండి ఆ వాక్యం. ఎందుకంటే, ఇన్ని తప్పులు చేసినా సరే, ఆయన అవేవి పట్టించుకోవట్లేదు. దానికోసం తన రక్తంతో కడిగాడంట. అట్టిది మరి ఏదైనది లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, క్రీస్తు ఎదుట ఆ సంఘాన్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు వాక్యంతో కూడా ఉదక స్నానం చేపిస్తున్నాడంట. ఎంత ఇష్టమో చూడండి మనం అంటే. నిజంగా అంత ఇష్టము భార్యకి భర్త మీద ఉండదండి. అదే విధంగా భర్తకు కూడా భార్య మీద ఉండదు. తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద అంత ఇష్టం ఉండదు. కారణం యేసుప్రభు అనుకున్నంత ప్రేమ మనకు లేదు కాబట్టి. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం చేసిన తప్పులు ఏవి పట్టించుకోవట్లేదు. వాటన్నిటిని కూడా తన రక్తంతో కడిగేశాడు. కడిగేసిన తర్వాత మరలా పాపాన్ని అంటించుకోకుండా ప్రతిరోజు వాక్యంతో స్నానం చేపిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. మనం కొన్ని విషయాలు మాత్రమే విన్నాము. కానీ ఆ విషయాన్ని మరలా మీరు చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి. మరలా చదువుతూ, మరలా దాన్ని ధ్యానిస్తూ ఉండండి. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు కనపడతాయి. మనం మారటానికి ఎంత గొప్ప సందేశం అక్కడుందో అర్థమవుతుంది. అలాంటి మంచి నిర్ణయాలతోటి ఉన్నతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.